హలో అండి. విజయవాడ బన్ సర్కిల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే బెంగుళూరుకి వెళ్ళాలి కాబట్టి. చాలా బసెస్ మనం చూస్తున్నాం. ఇంటర్‌సిటీ బస్ అని, స్మార్ట్ బస్ అని, ఇది మన ఫ్లైఓవర్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్. ఆ రెడ్ బస్ ఉంది చూసారా? చాలా బాగుంది కదా! లుక్ వైజ్ సూపర్ ఉంది. మన బస్ ఎప్పుడొస్తది? అదిగో బయట నుంచి చూస్తుంటే అసలు ఆ లుక్కు, ఆ కలరు ఏమన్నా బాగుందా అండి? నాకైతే నచ్చలా. శ్రీ తులసి ట్రావెల్స్.com. మిగతా బస్సుల లుక్ ఏంటి, మన బస్సు లుక్ ఏంటి అనుకుని అలా లోపలికి ఎంటర్ అయ్యి చూస్తే నిజంగా షాక్ అయిపోయాం. అసలు వాళ్ళ ఇంటీరియర్, లోపల మెయింటైన్ చేస్తున్న ఇంటీరియర్, వాళ్ళ బెడ్ కానీ, ఇంటీరియర్ సూపర్బ్గా ఉంది. ఆ లైటింగ్స్ కానీ, బెడ్ షీట్స్ కానీ, నేను చాలా తక్కువ అండర్ ఎస్టిమేట్ చేశాను. బయట నుంచి చూసి లుక్కి మనం మోసపోకూడదు అని చెప్పి ఇదొక బెస్ట్ ఉదాహరణ. ఏమన్నా ఉందా అసలు? మనం చూసాం, చాలా ఆర్డినరీ సూపర్ లగ్జరీ బస్ లాగా ఉంది కనిపించడానికి. బట్ లోపల ఇంత బాగుంది. నేను ఇప్పటి వరకు ట్రావెల్ చేసినటువంటి అన్ని స్లీపర్ క్లాస్ బస్సెస్లో ది బెస్ట్ అని చెప్పాలి. సో ఈసారి లోవర్ బర్త్ తీసుకున్నాను. సో నాతో పాటు ఇంకొకతను కూడా షేరింగ్. ఇంకొకటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఇప్పటిదాకా ఫేస్ చేసినటువంటి ఆ 6 అడుగుల పర్సన్ తను పడుకుంటే కాళ్ళు అందవు కదా, ముడుచుకుని పడుకోవాలి కదా అనే ప్రాబ్లం ఉంది కదా. ఈ బస్ అనేది మీరు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయరు. బికాస్ నా పక్కన ఉన్నటువంటి ట్రావెలర్ తను 6 ఫీటే, ఈజీగా ఉంటాడు. 5'11", 5'6" ఉంటాడు అనమాట. నేను అతనితో కూడా చెక్ చేశాను, ఎలా ఉంది, హౌ కంఫర్టబుల్ యు ఆర్ అని చెప్పి. వేరే బస్సెస్లో ట్రావెల్ చేశానన్నా కానీ నాకు ఇది చాలా మంచి కంఫర్ట్ని ఇచ్చింది అని చెప్పడం జరిగింది. ఈవెన్ ఐ ఫెల్ ద సేమ్. సో ఎవరైనా కానీ శ్రీ తులసి ట్రావెల్స్ పేరేంట్రా ఇలా ఉంది, బస్ ఏంట్రా ఇలా ఉంది బయట నుంచి చూసి అని అనుకోకండి. ఛాన్స్ వస్తే మాత్రం మిస్ అవ్వకండి, కంపల్సరీ ట్రావెల్ చేయండి. అండ్ మీకు ఇంకో విషయం, నేను ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన బస్సెస్లో ఇది చాలా చీపెస్ట్ బస్. చాలా తక్కువకి దొరికింది నాకు. ప్రైస్ నేను పెడతాను డిస్క్రిప్షన్లో, అది చూసి. సో అదండి, నేను విజయవాడ నుంచి బెంగళూరుకి ఎలక్ట్రానిక్ సిటీ స్టాప్. మార్నింగ్ అయ్యింది. టైం కూడా కవర్ చేశారండి. లేట్ అవ్వడం ఒక అరగంట లేట్ అయింది విజయవాడలో పికప్, కానీ బెంగళూరుకి మాత్రం దాన్ని కవర్ చేస్తారు. సో నైట్ ఎఫెక్ట్లో మీకు సరిగ్గా కనిపించలేదేమో, అందుకని డే టైంలో చూపిస్తున్నాను. వాళ్ళ పిల్లోస్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. బెడ్షీట్స్ కూడా నీట్గా మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చింది. నేను కనుక్కున్నాను అనమాట, నేను ఓపెన్గా చెప్పా వాళ్ళకి, బయట నుంచి చూసి మీ బస్సు ఏదో అనుకున్నానండి, లోపల మాత్రం చాలా బాగుంది అని అంటే, కొత్త ట్రావెల్స్ కదండి, బాగా మెయింటైన్ చేస్తున్నాము, మంచి పేరు రావాలి కదా, సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు కూడా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. దట్స్ వాట్, మనందరికి కూడా కావాల్సింది కూడా అదే, బెస్ట్ సర్వీస్ని తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రైస్కి. కొన్ని ట్రావెల్స్ ఉంటాయి, వాళ్ళ యాటిట్యూడ్ అసలు ఎక్కరా బాబు, డ్రైవర్ తీసుకెళ్తాడులే, పొద్దున్న నిన్ను వదిలిపెడతాడులే నీ స్టాప్లో అన్నట్టు ఉంటారు. సో అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అనేది నా ఉద్దేశం.